2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సతీష్ గారు, ఐఆర్ఎస్సి. ప్రధానంగా ఇవాళ కొన్ని కీలక అంశాలకు సంబంధించి చర్చించుకోబోతున్నాం. అందులో ముందుగా మనం చూసుకుంటే ఐటీ ఉద్యోగం. ఈ ఉద్యోగం అంటే చాలు ఇంకా లైఫ్ సెటిల్ అనుకుంటారు, మంచి ప్యాకేజ్తో వస్తుంది, అలాగే జీవితం కూడా బాగుంటుందంటూ కూడా అందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఐటీకి సంబంధించి ఐటీ ఉద్యోగం పొందాలని చాలామంది ఆతృతతో ఉంటారు. కానీ 2023లో మనం చూసుకుంటే ఐటీలో లే ఆఫ్స్ అంటే ఉద్యోగాల తొలగింపు అనేది చాలా ఎక్కువగా కనిపించింది. ఇది కొంతమందికి ఆందోళనకరంగా ఉంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఆ ఉద్యోగం పొందాలనుకునేవారు కావచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనం ఇవాళ సతీష్ గారితో మాట్లాడి ఆయన అభిప్రాయాలు మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే సతీష్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించి ఐటీ ఉద్యోగం వస్తే చాలు, మంచి ప్యాకేజ్ వస్తుంది, లైఫ్ సెట్ అయిపోతున్నాను అనుకుంటున్నారు. అటువంటిది 2023లో లే ఆఫ్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి బెంగ వచ్చిన పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందంట? యాక్చువల్గానండి, మనకు కోవిడ్ వచ్చిన టైంలో యాక్చువల్గా ఏంటంటే ఐటీకి గోల్డెన్ టైం అండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్లో అన్ని సెక్టర్స్ డౌన్ అయితే కొంచెం హెల్త్ సెక్టర్ ఒకటి, ఐటీ సెక్టర్ ఒకటి కొంచెం బాగానే బెటర్గానే వచ్చినాయి. మంచి మంచి ఒక్కొక్కళ్ళు 2 డేస్ 3 డేస్ జాబులు చేసేవారు, ఇంట్లో కూర్చుని ప్రాక్సీ ఉద్యోగాలు, పార్ట్ టైం అనే రకరకాల ఆప్షన్స్ వచ్చినాయి. ఒకేసారి ఐటీలో చూడనటువంటి హై పాయింట్స్ చూశారండి చాలామంది ఐటీలో. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో చూసాం, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూస్తుంటే 10 లక్షల జీతం తీసుకున్నాడు కూడా సంవత్సరానికి 20-30 లక్షలు తీసుకోవడం అట్లా జరిగినాయి. ఒకరిద్దరు కంపెనీకి తెలియకుండా 2-3 ఉద్యోగాలు చేసిన వాళ్ళు చేశారండి అట్లాగా. అది మెల్లమెల్లగా కోవిడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వరకు తగ్గిపోతుందండి. అంటే ఇంకా అది నార్మల్ స్టేజ్కి వచ్చేసాం మనం. అంటే ఇంకా అలాగ ఆన్లైన్ ఉద్యోగాలు లేకపోతేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది తగ్గుతున్నాయి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గుతున్నాయి మీకు. ఒకటి. రెండోది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కరెక్షన్ అండి. అందులో మెయిన్ రీజన్ అంటే అప్పుడు ఏదైతే అప్పుడు మ్యాన్ పవర్ లేక దొరికినోడల్లా తీసుకుని అప్పుడున్న సిచ్యువేషన్కి అంత ఆన్లైన్ కాబట్టి టెక్నాలజీ బేస్ మీద మొత్తం కోవిడ్ టైం నడిచింది కాబట్టి అప్పుడున్నటువంటి తీసుకుని ఒక 1 రూపీ వాల్యూ ఉన్నది 2 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు వాళ్ళు, అంతే కదండి. తర్వాత అది కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చూడండి, ఒక్కొక్కసారి మీకు కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆర్టిఫిషియల్గా హైప్ అవుతుంది రేటు, తర్వాత మళ్ళీ నెమ్మదిగా తగ్గి నార్మల్గా వస్తుంది అనమాట అండి. సో అట్లాగా ఒక రకంగా చెప్పాలంటే ఇది కరెక్షన్ అవుతుంది అనేది ఒక యాంగిల్లో మనం చూడొచ్చు. రెండో యాంగిల్లోనంటే మేజర్గా టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్మెంట్స్ కానీ టెక్నాలజికల్గా చాలా మేజర్ చేంజెస్ బాగా జరిగినాయండి కోవిడ్ తర్వాత. కోవిడ్లో కూడా ఎందుకంటేనంటే ఒకప్పుడు మీరు ఏదన్నా వర్క్ చేయాలి అంటే చాలా సందర్భాల్లో మనం ఏమనుకున్నామంటే కంపల్సరీ పలానా టెక్నాలజీ వాడాలి, లేకపోతేనేమో ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయాలి, ఇలా రకరకాలుగా ఉండేదండి. ఇప్పుడు అంతా కూడానంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్ తర్వాత మీకు బాగా దాని యొక్క వాడడం కానీ వాడుక కానీ అన్ని ఇండస్ట్రీస్లోకి వెళ్ళడం కానీ, కోవిడ్కి ముందు అంత ఎక్కువ మీరు వెళ్ళలేదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా వస్తుందని వినుంటారు తప్ప దాని యొక్క డైరెక్ట్గా ఇండస్ట్రీస్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి దాని మీద యూజ్ అవ్వడం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ వాడటం కానీ ఇది కోవిడ్ తర్వాత పెరిగింది. అంటే మనుషులు లేకపోయినా కూడా మనుషుల్లాగా థింక్ చేసే విధానం, 10 మంది చేయగలిగే పని ఒకళ్ళే చేయడం, ఇలాంటి ఒక మార్పులు శరవేగంగా జరుగుతున్నాయండి. అంటే మనం ఊహించుండం 2022కి 2023లో ఇప్పుడు జరుగుతున్నది, లేకపోతే 2023-4లోకి వచ్చాం మనం. ఎప్పుడైతే ఈ టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్స్ బాగా వచ్చినాయో కొత్తగా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఏరా చెప్పాలంటే మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద విపరీతంగా జరుగుతుందంటే రీసెర్చ్ జరుగుతుంది, లేదా రోబోటిక్స్ అని ఇలాంటి వాటి మీద కూడా జరుగుతుంది. మ్యాన్ పవర్ ఇప్పుడు చాట్ జీపీటీ ఇంతకుముందు వినలేదు, మీరు ఈ మధ్యనే విన్నాం మనం, అంతే కదా. మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, లేదా నేను ఒక కోడ్ కావాలనుకోండి, మీకు ఏదైనా అల్గారిథం రాయాలనుకోండి, ఇస్తే ఇచ్చేస్తుంది అది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు ఏది కావాలన్నా కూడా ఇస్తుంది, ఏది కావాలన్నా వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఈ లో లెవెల్ ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, వాళ్ళకి పెద్దగా అంత బ్రెయిన్ పెట్టి చేసి పనులే ఉండవు, మోస్ట్లీ రిపీటెడ్గా చేసే వర్క్స్ ఉంటాయి అన్ని కంపెనీస్లో కూడా. లో లెవెల్లో కూడా ఉంటారు కదండి. వీళ్ళందరిని తీసేసి చాట్ జీపీటీని వాడటం వచ్చిన ఒకటి పెట్టుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, మీకు 10 మంది పని ఒకళ్ళిద్దరితో సరిపోతుందండి. సో ఇలాంటి మార్పులు జరగడం వల్ల ఈ యొక్క కంపెనీస్ అన్నీ కూడా కాస్ట్ కట్ డౌన్ మెజర్ దాంట్లోకి వచ్చి జరుగుతుంది. మూడో రీజన్ ఏంటంటే కాంపిటీషన్ ఫరంకి మధ్యన పెరిగినాయి. ఒకప్పుడు ఏంటంటే చాలా తక్కువ ఫర్మ్స్ ఉండేయండి, ఏది ఐటీ ఇండస్ట్రీ అన్నా లేకపోతే ఫైనాన్స్ ఇండస్ట్రీ అన్నా. నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెరిగిపోలేదా? మీరు అసలు కొత్త పేర్లు మీరు మార్కెట్లో మీరు చూస్తుంటే ఒక దాంట్లో ఉన్నారనుకోండి, వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక కంపెనీలో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీడియాలో ఉన్నారు ఒక అతను, మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వెళ్తున్నాడు, లేకపోతే ఇంకొక కంపెనీ
లేదా ఏదో గోల్డ్ బిజినెస్లో ఉన్నాడు ఇంకో దాంట్లోకి. ఇలాగా ఒక పెద్ద పెద్ద సంస్థలో మిగతా చోట ఎక్కడైతే అవకాశం ఉందో చూసుకుని అలాంటి ఏరియాస్లోకి వెళ్ళి ఎంటర్ అయిపోతున్నారు. ఇప్పుడు డెలాయిట్ కంపెనీ ఉంది, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో ఉంటారు వాళ్ళు. ఇట్లా ఎప్పుడైతే మీకు పెద్ద పెద్ద ఫర్మ్స్ వచ్చి కాంపిటేటివ్గా బిడ్ చేయడం కానీ ఇలా కాంపిటీషన్ పెరగడం వల్ల ఒకప్పుడు ఓహో గోద్రేజ్ అంటే ఈ పని చేస్తాడు, టీసీఎస్ అంటే ఇదే పని ఇట్లాగ అనుకుంటాం మనం. ఇప్పుడు అలా లేదండి. ప్రతి కంపెనీ కూడా, ప్రతి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా అన్ని ఇండస్ట్రీస్లోకి, హెల్త్ ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి సెక్టర్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళ వెళ్ళిపోవడం వల్ల కాంపిటీషన్ బాగా పెరగడం, ఇలా ఈ మేజర్గా ఈ 3-4 రీజన్స్ వల్ల డెఫినెట్గా ఎంప్లాయీస్ మనకు అవసరం లేదు అన్నది ఒకటి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి కారణం ఫ్యూచర్లో ఫేస్ చేసేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందంటే, టెక్నాలజీ బాగా పెరిగినప్పుడంటే ఆ టెక్నాలజీని తయారు చేసేవాడికి ఉన్న డిమాండ్ వాడికి ఉంటుంది కదా, అంతే కదండి. మీరు వాడతారు చాట్ జీపీటీ, డజంట్ మీన్ దట్ మీరేం ఐటీ ఇంజనీర్ కాదు, లేకపోతే నేను ఐటీ ఇంజనీర్ని కాదు, బట్ వాడగలం, అంతే కదండి. మొబైల్ వాడినట్టే వాడడం. కానీ దాన్ని తయారు చేసేవాడికి డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. అందువల్ల ఏంటంటే దాన్ని తయారు చేయడం అంటేనంటే ఎప్పుడైతే మీకు హై లెవెల్ టెక్నాలజీస్ వస్తున్నాయో, ఈ హై లెవెల్ టెక్నాలజీస్కి హెవీ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండు, డేటా సైన్స్ అని లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏవైతే మనం కొత్తగా మనం వింటున్నామో దీనికి చాలా హెవీ పెద్ద పెద్ద ఆల్గారిథమ్స్ రాయాలండి. చాలా హై లెవెల్ మ్యాథమెటికల్ స్కిల్స్, హై లెవెల్ అనలిటికల్ స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ ఎవరైతే బాగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి జీతాలు 2-3 టైమ్స్ పెరుగుతున్నాయి, తగ్గట్లే, వాళ్ళ జాబులు పోవు. ఎవరైతే మీకు మిడిల్ ఆఫ్లో ఉంటారు చూసారా, కింద లో లెవెల్లో ఉంటారు చూసారా, మామూలుగా ఇండియాలో అయితే నెలకు 30,000-40,000 తీసుకుని ఈ రేంజ్లో ఉంటారు చూసారా, ఎక్కువగా వీళ్ళ జాబులు ఎక్కువగా తగ్గిపోతున్నాయి. అంటే పైన వాళ్ళకి పోవట్లేదు కదా, పైన వాళ్ళకి జాబులు పోతాయి, మేనేజరల్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, బాగా సీనియర్ అయిన వాళ్ళు కొంతమందికి పోతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు అప్డేట్ అవ్వరు కాబట్టి. అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. టెక్నాలజికల్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నట్లయితే లో లెవెల్లో ఉన్న జాబులేమో శాలరీస్ తగ్గుతున్నాయి, పోతున్నాయి. హై లెవెల్లో బెటర్గా ఉన్నటువంటి యూత్, బెటర్గా స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 4 కోట్లు 3 కోట్లు ఇండియాలో ప్లేస్మెంట్లు ఈ 2023లో కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా డిసెంబర్లో ప్లేస్మెంట్ జరుగుతాయండి ఐఐటీస్లో. మనం సపరేట్గా ఒక వీడియో కూడా చేసాం. మీరు 4 కోట్లు 3 కోట్లకి వెళ్ళారండి కొంతమంది, చూసారా. ఎంత స్లంప్ వచ్చినా ఆ లేయర్ ఉంది చూసారా, టాప్ లేయరు, దానికి తిరిగి ఉండదు. అంటే వాడికి ఎప్పుడు డిమాండ్, కింద ఉన్న వాళ్ళంతా ఇబ్బంది పడతారు, కింద ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎక్కడైనా అంతే కదండి. కొంచెం బెటర్ స్కిల్ సెట్ ఉండే ఆల్రౌండర్కి మీకు పెద్దగా ఇబ్బంది ఉండదండి. సో ఇలాంటి రకరకాల కారణాల వల్ల డెఫినెట్గా కంపెనీస్లో విపరీతమైనటువంటి లే ఆఫ్స్ మనం 2023లో మనం చూస్తున్నామండి. అది వాస్తవం. ఏ కంపెనీలో ఏ స్థాయిలో అంటే జనరల్గా అంటే రీసెంట్గా గూగుల్ అనౌన్స్ చేసింది, మీరు చూసినట్లయితే 12,000 మందిని తీసేమని చెప్పేసి అన్నారు. 12,000 అంటే చిన్న నెంబర్ ఏం కాదండి, ఆల్మోస్ట్ 6% ఆఫ్ ది టోటల్ ఫోర్స్. అది ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం 30,000 అయిందండి ఇప్పటికి. అంటే స్టార్ట్ చేసి ఇదేమి ఫస్ట్ టైం కాదు, గూగుల్ తీసుకుంటే వచ్చి 30,000 అయింది, 6,000 రీసెంట్గా చేశారండి. అలాగే డిసెంబర్ 12వ తారీఖుని హాస్బ్రో అనే ఒక కంపెనీ ఉంది, 1,100 మందిని తీసేసిందండి. టోటల్ కంపెనీ యొక్క సైజులో 20% ఆఫ్ ది పీపుల్ని, అది టాయ్ అండ్ గేమ్స్కి సంబంధించినటువంటి ఒక ఫర్మ్ అంటే తీసేశారు. అలాగే స్పాటిఫై అని 17% ఆఫ్ ది ఎంప్లాయీస్ని 1,500 మందిని తీసిందండి, ఈ కామర్స్ బిజినెస్ చేసింది. అలాగే బిగ్ 4 ఫర్మ్స్ అని మీరు వినే ఉంటారండి, డెలాయిట్ ఒకటి, ఈవై ఒకటి, కేపీఎంజీ అండ్ పీడబ్ల్యూసీ. ఈ 4 బిగ్ 4 అంటారండి. అంటే ప్రపంచవ్యాప్తంగా కన్సల్టెన్సీలో హయ్యెస్ట్ షేర్ చేసేది 4 కంపెనీలండి. దే ఆర్ కాల్ ఇట్ ఈస్ అ బిగ్ 4 అంటారండి. ఈ కంపెనీస్లో జాబ్ అనేది చాలామంది కన్సల్టెన్సీస్లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా డ్రీమ్ కింద చెప్తా ఉండి మనం, డెలాయిట్ కానీ, ఈవై కానీ, కేపీఎంజీ, పీడబ్ల్యూసీ. అన్ఫార్చునేట్గా ఈ 4 కంపెనీస్లో కూడా ఈ డిసెంబర్లోనే, ఈ డిసెంబర్ 2023లోనే జాబులు పోవడం జరిగింది. మీకు ఈవైలో 150 మందిని వరకు యూఎస్లో తీసేశారండి. అట్లాగే మీకు నవంబర్ 30వ తారీఖుని బ్రాడ్కామ్ అనే ఒక కంపెనీ ఉందండి, 1300 వరకు కాలిఫోర్నియా ఏదైతే మీకు బే ఏరియా ఉందో అక్కడ మీకు తీసేశారు. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ ఒకటి ఉంటుందండి, VMware అని. దాన్ని అక్విజిషన్ చేసిన తర్వాత ఈ కంపెనీస్ కొంచెం సస్టైన్ అవ్వకపోతే వేరే కంపెనీస్ని ఎక్వైర్ చేస్తూ ఉంటాయి ఎవడో ఇన్వెస్టర్ వచ్చి. ఆ ఎక్వైర్ చేసినప్పుడు 2 కలిపేసినప్పుడు మ్యాన్ పవర్ అంత అక్కర్లా. లాజికల్గా ఆలోచించినప్పుడు 2 టీవీ ఛానల్స్ని కలిపినప్పుడు మీకు ఎంత మ్యాన్ పవర్ అక్కర్లేదు కదంటే, ఇంత ప్లేస్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ జాబులు పోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి. అట్లాగా జరిగిన విధానం కూడా చూసాం. అలాగే టిక్టాక్ కంపెనీ మీరు వినే ఉంటాం మనం. సో అది బైట్ డాన్స్ అనేది అది పేరెంట్ కంపెనీ అండి. వాడు ఏం సారంటే మాస్ లే ఆఫ్ జరిగిందండి గేమింగ్ డివిజన్లో. ఆల్మోస్ట్ మీకు చాలా మాస్ లే ఆఫ్ జరిగింది. ఒకప్పుడు ఆల్మోస్ట్ 2021లో 3,000-4,000 మందిని ఒకేసారి రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం అందరినీ తీసుకుంటా మీకు వచ్చేస్తున్నారండి. అట్లాగే నవంబర్ 30వ తారీఖుని బార్క్లేస్ అని ఒక కంపెనీ అండి, 2,000 మందిని వరకు కూడా మీకు లే ఆఫ్ చేశారు. ఇంకొకటి మీరు అమెజాన్లో అలెక్సా అని చెప్పి మీకు చూసారు కదా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఈ అలెక్సాకి డిమాండ్ పోయిందండి. ఇంకా వేరే రకరకాల టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కదా, ఈ అలెక్సా డివిజన్ మొత్తాన్ని తీసేస్తున్నారండి వాళ్ళు.
అందులోనే ఎంప్లాయీస్ని తీసేశారండి. ఇప్పుడు ఈ డిసెంబర్ నవంబర్లో కూడా తీసేశారు. పీడబ్ల్యూసీ మన బిగ్ 4లో ఉన్న కంపెనీ ఏదైతే చెప్తున్నాం, పీడబ్ల్యూసీ ఆస్ట్రేలియాలో 338 మంది వరకు కూడా మీకు తీసేశారండి నవంబర్లో. అది కూడా ఆస్ట్రేలియాలో ఏం జరిగింది అంటే ట్యాక్స్ డాక్యుమెంట్స్ ఇది లీక్ అయింది, నేషనల్ ఏదో స్కామ్ అయిందని చెప్పేసి ఏదో ఒక టాక్ వచ్చింది, ఆటోమేటిక్గా కొంచెం పడింది. అలాగే సిటీ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే మీకు, సిటీ గ్రూప్లో కూడా 10% జాబ్స్ కట్ చేశారండి. కోహెడ్స్ అని కానీ లేకపోతే మంచి మంచి రోల్స్ ఉన్నటువంటి వ్యక్తులను సిటీ బ్యాంకులో తీశారు. కేపీఎంజీ బిగ్ 4లో కంపెనీ 6% ఆఫ్ ది ఎంప్లాయీస్ని కేపీఎంజీ కూడా ఆల్మోస్ట్ 100 మంది వరకు కూడా మీకు తీయడం జరిగింది. అలాగే లింక్డ్ఇన్ మీరు వినే ఉంటారు. లింక్డ్ఇన్ అంటే మనం ఏదో సోషల్ మీడియా అనుకుంటామండి, కాదండి. వాళ్ళు ఇంజనీరింగ్లో ఉన్నారు, ప్రొడక్ట్లో ఉన్నారు, టాలెంట్లో ఉన్నారు, ఫైనాన్స్ టీమ్స్లో కానీ చాలా ఉన్నారండి. అందులో ఆల్మోస్ట్ 668 మందిని సెకండ్ రౌండ్లో జాబులు తీసేశారు. ఇంతకుముందు ఫస్ట్ రౌండ్లో కొంతమందిని తీస్తే 1400 మందిని లింక్డ్ఇన్లో తీశారండి. అంటే మీకు చూడడానికి చిన్న నెంబర్ కింద కనపడుతుంది, చిన్న నెంబర్ కాదండి ఇది. ఎందుకంటే వాళ్ళ కంపెనీ టోటల్ సైజే తక్కువ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ మీకు చూస్తే 10%, 5% ఆఫ్ ది ఎంప్లాయీస్ని తీసేస్తారు. లింక్డ్ఇన్ అంటే అందరికీ జాబ్ ప్రొఫైల్ అనేది తెలుసు, ఉద్యోగాలు అది అనుకుంటారు కానీ చాలా ఉంటుంది. ఇప్పుడు సిస్కో కంపెనీ మీరు వినే ఉంటారండి. సిస్కో కంపెనీలో 350 మందిని వరకు యూఎస్లో సిలికాన్ వ్యాలీలో తీసేయడం జరిగిందండి. ప్రీవియస్లీ ఆల్మోస్ట్ 4000 మందిని వాళ్ళు తీశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 350 మందిని తీసుకుంటా వస్తున్నారండి. అలాగే యూబీఎస్ అనే కంపెనీ ఉందండి, వెల్త్ మేనేజ్మెంట్ సంబంధించిందండి. దాంట్లో కూడా ఒక ఏషియాలోనే 100 మంది వరకు తీసేశారు ఈ నవంబర్ డిసెంబర్లోనే. ఇంటెల్ మనం వినే ఉంటాం, యూఎస్ఏలో ఆల్మోస్ట్ 100 మందిని రీసెంట్గా తీసేశారండి 1 మంత్ బ్యాక్. అలాగే ఇది గ్రబ్ హబ్ అని చెప్పేసి అందులో కూడా 15% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ని తీయడం జరిగిందండి. అలాగే బినాన్స్ అని ఒక కంపెనీ ఉంటుందండి, 1000 మెంబర్స్ వరకు, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అండ్ రెగ్యులేటరీ ఛాలెంజెస్ అని, అది యూఎస్ బేస్డ్ అండి. అందులో 1000 మందిని తీసేశారండి. అలాగే సౌండ్ క్లౌడ్ అని 8% ఆఫ్ ది ఎంప్లాయీస్ని తీసేశారండి మే నెలలో 2023లో. అలాగే ఆటో సప్లయర్ ఆటో లివ్ అని ఆల్మోస్ట్ ఆటోమేటివ్ ఏదైతే ఇండస్ట్రీ ఉంటుందో దాంట్లో సేఫ్టీకి సంబంధించిన సిస్టమ్స్ తయారు చేసే కంపెనీ అండి. 8000 మందిని తీసేశారండి. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అంటే లే ఆఫ్ కింద చెప్పుకోవచ్చు అండి. అలాగే అలీబాబా మీకు తెలుసు కదా, బిగ్గెస్ట్ ఇదండి. అందులో కూడా క్లౌడ్ బిజినెస్లోకి దాంట్లో 7% ఆఫ్ ది స్టాఫ్ని మొత్తం తీసేశారండి వాళ్ళు. బ్లూంబర్గ్ రిపోర్ట్ అని చెప్పేసి జనరల్గా ఇలాంటి విషయాలు బాగా తెలియాలంటే బ్లూంబర్గ్ రిపోర్ట్ అని మీరు గూగుల్ దగ్గర కొడితే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారండి అట్లా జరిగింది ఏంటనేది. అలాగే ఫేస్బుక్ మదర్ కంపెనీ ఏదైతే మెటా కంపెనీ ఏదైతే ఉందో, మెటా కంపెనీలో కూడా ఆల్మోస్ట్ మీకు చాలామందిని తీసేశారు. అందులో ఇప్పుడు ఏం చెప్తున్నారంటేనంటే ఈ మెటా కంపెనీ వాళ్ళు తీసేయడం కూడా అంటే మనం ఏమనుకుంటామంటే ఒక కంపెనీ అంటే జాబులు తీయడం అనుకుంటాం. ఈ కంపెనీకి కొన్ని పార్ట్నర్స్ కంపెనీస్ ఉంటాయి కదా, అంటే కదా ప్రతిదానికి అసోసియేట్ కంపెనీస్ ఉంటాయి కదండి. ఇప్పుడు ప్రతి ఫర్మ్కి అసోసియేట్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతేనేమో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఏవైతే మీకు ఫర్మ్స్ ఉంటాయో అలాంటి వాటిలో అన్నింటిలో కూడా మార్కెటింగ్ డివిజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటా కంపెనీలో మార్కెటింగ్ డివిజన్ ఉంటుంది. డైరెక్ట్గా ఇందులో పోతున్న జాబులు, బట్ మనం ఇండైరెక్ట్గా ఇంకా దాని గురించి వెళ్ళట్లా, దీని కనెక్టెడ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, అందులో కూడా పోతున్నాయండి. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీలో మీకు ఎంప్లాయీస్ని తీసారండి, యాపిల్ కంపెనీలో 100 మంది తీసాడు అన్నారండి. చూడడానికి 100 కింద ఉంటుంది కాదు, దాని కనెక్టెడ్ అన్నింటికి ఎఫెక్ట్ పడుతుంది. దాని ఇంపాక్ట్ ప్రతి దాని మీద పడుతుంది అంతే కదండి. ఒక దాని మీద పడిందంటే ఇంకో దాని మీద పడుతుంది కదండి. అలాగే జియో మార్ట్లో 1000 మందిని తీసేశారండి. ఆల్మోస్ట్ జియో మార్ట్ వాడు చెప్పిన ఇచ్చిన అడ్రస్ అంటే మీడియాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే 9900 మంది ఇంకా రిస్క్లో ఉన్నారని అనౌన్స్ చేశాడండి. 1000 మందిని ఇంకా తీసేసిన తర్వాత కూడా ఈవెన్ మెటా కంపెనీ అతను కూడా ఇంటర్నేషనల్ టైమ్స్ బిజినెస్ అని CEO ఎవరైతే డైరెక్ట్గా అనౌన్స్ చేశారండి, చాలా ఇప్పుడు రిస్క్ ఉంది తీసేస్తున్నామని అది చెప్పేశాడు. అట్లాగే డిస్నీ వరల్డ్ మీరు తెలిసే ఉంటుందండి, ఇప్పటికే 2 రౌండ్లు జాబులు తీసేశాడు, 3వ రౌండ్ 2500 మందిని తీసేశాడండి. ఇంకా మైనర్ కట్స్ ఉంటాయని అనౌన్స్ చేశాడు అతను. సో అతను CEO ఏదైతే బాబ్ ఐగర్ అని ఒక ఆయన ఉంటాడండి, ఆయన అనౌన్స్ చేశారండి. అలాగే మోర్గాన్ స్టాన్లీ కంపెనీ 7% ఆఫ్ ది ఎంప్లాయీస్ని తీసారండి, ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్లో తీసేయడం జరిగిందండి. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కంపెనీ కూడా 2023లో కాస్ట్ కటింగ్ దాంట్లో మినిమం 6 to 7% ఆఫ్ ది ఎంప్లాయీస్ని కట్ చేసింది. మీరు అనొచ్చు సార్ ఎంతమందిని కట్ చేస్తున్నారు, మరి కొత్త వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా మీరు. అంటే ఎప్పుడునంటే ఎలా ఆలోచిస్తుందంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకుందండి ఒక కంపెనీ, ఒక 10 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత మీకు ఏదో సమ్ ఎక్స్ట్రా జీతం ఇవ్వాలి, ₹1 కోటి ఇవ్వాలనుకోండి సంవత్సరానికి. మంచి కుర్రోడు మంచి కోర్సులు చదివి కొంచెం బాగా మంచి నాలెడ్జ్ ఉండి మ్యారేజ్ కాకుండా ఉన్న కుర్రోడో లేకపోతే రోజుకి 12 గంటల 13 గంటలు పనిచేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు 30 లక్షలు దొరుకుతున్నాడు అనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? తీసేసి వాడిని వేసుకుంటారు. అదొక విధానం ఉంటుందండి. రెండో విధానం ఏంటంటేనంటే ఈ అప్డేట్ అయ్యి విధానం ఉంటుంది కదండి, అదొకటి. 2 పెర్ఫార్మెన్స్ వీళ్ళందరూ తీసేయడం అన్నది ఏదైతే ఉందో చూసారా, ఇది ఒక రకంగా అంటే కంపెనీ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు గూగుల్ CEO కూడా చాలా బాధాకరంగా ఇచ్చాడు స్టేట్మెంట్. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితిలో కంపెనీస్ ముందుకు వెళ్ళాలి అంటే తప్పనిసరి పరిస్థితిలో బాధాకరమైన పరిస్థితిలో తీసేస్తామని చెప్పాడండి అతను. అంటే నేను కూడా ఏమీ చేయలేను అని. అంటే ఎవరైతే పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయట్లేదో వాళ్ళు మొత్తాన్ని తీస్తారు.
పెర్ఫార్మెన్స్ అంటే మీరేం చెప్పినా కంపెనీ ఏందో కంపెనీకి మీ వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది అంతే. మీ బాధలు ఎవడంటాడంటే ఇప్పుడు మీరు వెళ్ళి మీ బాధలు ఏవో చెప్తున్నారు అనుకోండి, అవి ఎవరు అంటారు చెప్పండి మీరు. ఆ కంపెనీకి ప్రాఫిట్ ఉందా లేదా చూసుకుంటుంది. సో అలాంటి ఎవరైతే కొంచెం తక్కువగా అంటే ఎవరైతే బెటర్ స్కిల్స్ చదివి అంటే బెటర్ స్కిల్స్ వచ్చి బెటర్ కాలేజీల్లో చదువుతారో, బెటర్ క్వాంటిటేటివ్ స్కిల్స్ ఉంటుందో, మోర్ లాజికల్ థింకింగ్ ఉంటుందో వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతున్నారు. ఎక్కడో మామూలుగా ఫ్లూక్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది, మామూలుగా ఆ కోర్సు ఈ కోర్సు 6 నెలలు 1 year చదివి లేకపోతే ఏ ఫైనాన్స్ కోర్సు అది ఇది చదివి పెద్దగా ఇన్డెప్త్ వాళ్ళకి లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారండి. అంటే అడాప్టబిలిటీ ఉండదు ఎక్కువ మందికి. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఏదో వచ్చిందండి, అందరూ నేర్చుకోలేరండి. మీరు అనుకున్నట్టుగా అంత ఈజీ కాదు కదండి టెక్నాలజీ నేర్చుకోవడం కూడా కాదు కదా. సో ఎక్కడైతే ఇలాగా పర్ఫార్మెన్స్ కొంచెం వీక్గా ఉండి లేకపోతేనేమో ఎక్కువగా అడాప్టబిలిటీ సరిగ్గా లేనటువంటి వ్యక్తులు కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ తీసుకుంటూ వస్తారు. కొత్త వాళ్ళని తీసుకుంటూ ఉంటారు మళ్ళీ, కొత్త వాళ్ళనే మానరు. ఇది బయటికి వెళ్ళడము జరుగుద్దండి, ఇది ఒక ప్రక్రియ అండి. బయటికి వెళ్ళడం జరుగుతుంది, లోపలికి వచ్చి కూడా వస్తూనే ఉంటాడు. ఆ లోపలికి వచ్చినప్పుడు చిన్న లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు తీసుకోరండి. ఇప్పుడు మీకు ఇంకో కంపెనీస్ కూడా ఎలా ఆలోచిస్తున్నారో తెలుసండి. ఇప్పుడు మీకు ఒక కంపెనీలో జాబ్ పోయిందంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందండి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అనుకుందాం, సరే వాట్ ఎవర్ ద రీజన్స్ పోయింది. కొత్తగా ఫ్రెష్గా వచ్చాడు ఒక స్టూడెంట్, ఒక లో లెవెల్లో జాబ్ కావాలి నాకు 40,000కో 30,000కో, నేను తీసుకున్నాను మిమ్మల్ని తీసుకుంటా. మీకు విపరీతమైన స్కిల్ అక్కర్లేదు, నాకు లో లెవెల్లో 40,000 రూపాయలు 50,000 రూపాయల జీతం కావాలి ఇవ్వాలనుకోండి. అసలు ఫ్రెష్గా ఉన్న స్టూడెంట్ పెద్ద మామూలుగా ఏదో చిన్న కాలేజీలు ఎక్కడెక్కడో సివిఆర్ మల్లారెడ్డి ఇలాంటి చిన్న కాలేజీలు లేదా అరోరా కాలేజీలు అంటే ఇలాంటి కాలేజీలు ఎక్కడ చదివాడండి, వాసువుల్లో చదివినట్టు ఉంటాడు చూసారా. వాడిని తీసుకోవడం కంటే ఓ 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని జాబ్ తీసేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరే బెటర్ నాకు. ఎందుకంటే ఆ జీతానికి మీరు వస్తారు కదా నాకు. అందువల్ల ఏంటంటేనంటే లో లెవెల్లో ఉన్నప్పుడేమో జాబ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అసలు ఇవ్వట్లేదు ఎవడో. మీరు చూడండి, హై లెవెల్లో ఉన్నప్పుడేమో తీసుకునేటప్పుడేమో మంచి ఇంటర్న్షిప్స్ చదువుతున్నప్పుడే సమ్మర్లోనూ లేకపోతే వింటర్ బ్రేక్ అనో రకరకాలుగా మంచి ఇంటర్న్షిప్స్ మంచి కంపెనీల్లో ఎక్స్పోజర్ ఉండి అలాగ ఉన్నటువంటి వ్యక్తులకి కంపెనీ ఆఫర్ చేస్తుంది జాబు. అసలు ఇంటర్న్షిప్సే చేయలేదు అనుకోండి, అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా మీకు, మీరు నాకు వద్దంటున్నారు కంపెనీస్. అయితే సతీష్ గారు, ఐటీ ఉద్యోగానికి వెళ్ళాలంటే స్కిల్ చాలా ఇంపార్టెంట్. స్కిల్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది వెళ్తున్నారు, కానీ స్కిల్ నేర్చుకున్న తర్వాత అప్డేషన్ లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇందాక మీరు కూడా దాన్ని ప్రస్తావించారు. ఏంటి అలాంటి వాళ్ళకి మీరు ఏం సూచన? అంటేనండి మీకు అప్డేట్ అవ్వాలి అంటే అటు బ్రెయిన్ షార్ప్గా ఉండాలి, అంతే కదా. సింపుల్ లాజికల్గా మనం లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఒక అడాప్టబిలిటీ మీకు రావాలి, అప్డేట్ అవ్వాలి అంటే వాడి దగ్గర అప్డేట్ అవ్వడానికి గల స్కిల్ సెట్ ఉండాలి. ఆ స్కిల్ సెట్టే మ్యాథమెటికల్, రీజనింగ్, ఎనలిటికల్ స్కిల్స్ అంటే, అంతే కదండి. మీరు లాజికల్గా ఉన్నారో ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు. అట్లని కొత్త విషయాన్ని చాలా స్పీడ్గా నేర్చుకుంటారు అనుకోండి మీరు. ఇప్పుడు కొంతమంది చూడండి చదివితే స్పీడ్గా అర్థమవుతుంది. మ్యాథమెటికల్గా ఎవరైతే స్ట్రాంగ్ స్కిల్ సెట్ ఉంటుందో, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటారండి, లేదా అప్లైడ్ ఫిజిక్స్ కానీ ఇలాంటి వాటిలో స్కిల్ సెట్ ఉండి ఎవరైతే మోర్ ఎనలిటికల్గా ఆలోచించగలుగుతారో, ఇష్యూస్ని కొత్తగా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయగలుగుతారో, ఎవరికైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఒక ఛాలెంజింగ్ ఇష్యూ వచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయగలుగుతున్నాడు, ఎలాంటి టూల్స్ వాడుతున్నాడు, ఎలాంటి టెక్నిక్స్ వాడుతున్నాడు, ఎలాంటి సాఫ్ట్వేర్స్ వాడుతాడు అన్నది అలాంటి స్కిల్ సెట్ ఉండి ఒక ప్లాట్ఫామ్లో మీరు ఉన్నప్పుడు మీరు మారాలంటే ఈజీగా మారిపోతారండి. ఎవడ మారలేడంటే ఏదో చిన్న కాలేజీల్లో ఆడికి అదృష్టం కొలది ఆ టైంలో ఏదో క్యాంపస్లో జాబ్ వచ్చి ఏదో చిన్న ప్లాట్ఫామ్ మీద ఏదో బండి నడిపించి ఆ టీం బాస్ పనిచేయడం వల్ల ఎవడో ఉంటారు కదండి. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు 2-3 షార్ప్ ఉంటారు కదా మీకు పనిచేసే వాళ్ళు. అలా ఏదో బండి నడిపించిన వాళ్ళు ఉండి పెద్దగా బేసిక్ అండర్ గ్రాడ్యుయేషన్ వీక్గా ఉందనుకోండి, వాడికి బేసిక్ అండర్ గ్రాడ్యుయేషన్ స్ట్రాంగ్గా ఉన్నవాడు అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ మీరు చదివి ఉంటారండి, ఇంజనీరింగ్లో ఒక 10 సబ్జెక్టులు చదివారు అనుకుందామండి. మీరు ఫైనల్గా జాబ్ చేసేది ఒక సబ్జెక్ట్ మీదే, ఒకదాని రిలేటెడ్ కదా. మిగిలిన 9 సబ్జెక్టులు మీకు ఉపయోగపడలేదని మీరు అనుకుంటారు. కాదు, మీరు రేపు మారాలనుకోండి, మారాలన్నప్పుడు మీరు అండర్ గ్రాడ్యుయేషన్ స్ట్రాంగ్గా ఈ నేర్చుకుని ఉంటే ఇందులో ఏదో ఒక స్కిల్ అక్కడ ఉపయోగపడుతుంది, అంతే కదా. ఇప్పుడు మీరు చేసే పని మీరు చదివిన దానికి సంబంధం లేకపోవచ్చు అండి, ఏదో ఒక వర్టికల్ అనుకుందాం. మీరు వేరేదానికి అడాప్ట్ అవ్వాలంటే అప్పుడు కానీ మీరు బెటర్ కాలేజీలో బెటర్గా అన్ని బాగా నేర్చుకుని ఉంటే, గ్రాడ్యుయేషన్లోనో పీజీలో నేర్చుకుని ఉంటే మీకు కనీసం తెలుస్తుంది కదా, మీరు అడాప్ట్ అవ్వగలరు కదా. అందుగురించి ఏంటంటే ఎవరు మీరు అన్నట్టుగా అండర్ గ్రాడ్యుయేషన్ స్ట్రాంగ్ కాలేజీలో స్ట్రాంగ్ స్కిల్ సెట్తో ఎవరైతే బెటర్గా అప్పుడు పెర్ఫామ్ చేసి ఉంటారో వాళ్ళు కానీ జాబ్ చేస్తున్నప్పుడు మరి లేజీగా కాకుండా కొత్త టెక్నాలజీస్ ముందు నుంచి అలవాటు చేసుకుంటారో
ఇప్పుడు కొత్తగా కోర్స్ వచ్చిందండి, ఏదో ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, ఏదో డేటా సైన్స్. ఎగ్జాక్ట్లీ అదే ప్రశ్న నేను అడగబోతున్నాను. చాలామంది ఇప్పుడు మన అమీర్పేట లాంటి చోట్ల కూడా చాలా కోర్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. అంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని ప్రచారం జరిగితే దాంట్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. నిన్న మొన్నటి దాకా కోడింగ్ నేర్చుకుంటే చాలు ఐటీ ఉద్యోగం వచ్చేస్తుంది అన్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT వచ్చిన తర్వాత దాంట్లో జాయిన్ అవుతున్నారు. లేదంటే ఇంకొకటి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అలాగ 4 నెలలు 5 నెలలు కోర్సులు ఎక్కడో ఏదో రోడ్డు పక్కన కాలేజీలో చదివి నేను ఇమీడియట్గా అమీర్పేట వెళ్ళిపోయి 4 నెలలు బాగా కష్టపడి చదివేసి చేసేద్దాం, లేదా ప్రాజెక్ట్ చేసేద్దాం, ఉద్యోగాలు చేసేద్దాం ఎవరైతే అనుకుంటారో ఆ రోజులు పోయినాయండి. అసలు లేవు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన లో లెవెల్లో ఏమన్నా వెళ్తారండి. నెలకి సంవత్సరం 4 లక్షలు 4.5 లక్షల ప్యాకేజ్కి వెళ్ళగలరు తప్ప, .NET నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను తప్ప. ఎప్పుడైతే మీరు మీ దగ్గర బేసిక్ స్ట్రాంగ్ ఆ ఫౌండేషన్ కానీ, ఆ ఐక్యూ లెవెల్ కానీ, ఆ ఎనలిటికల్ స్కిల్ లేవనుకుందామండి, మిమ్మల్ని పట్టుకెళ్ళి ఆర్టిఫిషియల్గా ఒక చోట కూర్చోబెట్టి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన్ని మహా అయితే దాన్ని ఎలా వాడాలో నేర్చుకుంటారండి. ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్ కాదండి, నేను బేసికల్గా సివిల్ ఇంజనీర్ అండి. మీకు బిల్డింగ్ డిజైన్ సాఫ్ట్వేర్ నేర్చుకోగలరు. మామూలుగా 2 నెలలు ఇదేముంటుంది, ఇప్పుడు స్టార్ట్ ప్రో అనే సాఫ్ట్వేర్ ఉందండి, మీకు నేర్చుకుంటారు. డజంట్ మీన్ దట్ రేపు మీరు వెళ్ళి మీరు ఆ డిమాండ్ ఉన్న టైంలోనో ఆ టైంలోనో సేమ్ ఐడెంటికల్గా ఉన్న కేసెస్ వచ్చినప్పుడు మీరు చేయగలుగుతారు. మీరు మారిందనుకోండి, మీకు అసలు మీరు సివిల్ ఇంజనీరే కాదు కదా, మీరు ఎట్లా చేయగలుగుతారు? అందువల్ల ఏంటంటేనండి, ఇప్పుడు ఎవరైతే అమీర్పేట అయితే ఎలాంటి చోట వెళ్తున్నారో ఏదైనా లో లెవెల్ జాబులకు తప్ప, ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిందని చాలామంది వెళ్ళిపోయారండి. మీరు చూస్తేని చాలామందికి ప్రాజెక్టులు వచ్చినాయి, 12 లక్షల 13 లక్షల జాబులు కూడా వచ్చినాయి, నేను చూశాను. మళ్ళీ వాళ్ళ జాబులు పోయినాయి వాళ్ళకి. ఎందుకంటే ఆడికి అది తప్ప మిగతా ఇప్పుడు బేసిక్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అనో, ఆల్గారిథమ్స్ అనో, డేటా స్ట్రక్చర్స్ అనో, ఆల్గారిథమ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అనో, ప్రాబబిలిటీ అనో, స్టాట్ అనో, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనో, క్యాలిక్యులస్ అనో, ఇవన్నీ సబ్జెక్టులు ఎందుకు నేర్పుతారు అనుకుంటారు మీరు ఇంజనీరింగ్లో? సరే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటే కదా, మీకు అసలు 4 years ఇంజనీరింగ్ ఎందుకు అని చెప్పి ఓన్లీ క్లౌడ్ కంప్యూటింగ్ అది అండర్స్టాండ్ అవ్వడానికి సరౌండింగ్ కావాలి కదండి. పిరమిడ్ సిస్టమ్ కదండి మనకి ఎడ్యుకేషన్ అంతా కూడా. ఇప్పుడు అలాగైతే మీరు అన్ని చదవక్కర్లేదు, ఫిజిక్స్ చదవక్కర్లేదు, కెమిస్ట్రీ చదవక్కర్లేదు. అంటే అండర్స్టాండింగ్ ఎబిలిటీ కానీ, ఆ ఇంటర్ కనెక్టెడ్ స్కిల్స్ ఉంటాయండి, అంతే కదండి. అవన్నీ మీకు రావాలి అంటే ఒక సిస్టమేటిక్గా అండర్ గ్రాడ్యుయేషన్ బెటర్గా చదివినటువంటి విద్యార్థులు ఇన్ జనరల్గా వాళ్ళు అడాప్టబిలిటీ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అందరూ అవుతారని నేను చెప్పను కానండి, కొంచెం ఎక్కువ అడాప్ట్ అవ్వడానికి ఎక్కువగా బెటర్గా ఛాన్స్ ఉంటుంది. చివరిగా ఆల్రెడీ ఐటీ ఉద్యోగాలు చేసిన వాళ్ళు కావచ్చు, ఐటీ ఉద్యోగం కావాలి అని అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే నేనేమంటానంటేనంటే, ఎప్పుడైనా సరే ఐటీ ఉద్యోగం కావాలి అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో బెటర్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలో దయచేసి ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చదవండి. ఎందుకు చదవాలి అని చాలా సందర్భాల్లో మనం చెప్తున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒకప్పుడు ఇంటర్న్షిప్స్ అంటే చెయ్యక్కర్లా. 4 years అండర్ గ్రాడ్యుయేషన్ ఒక్కసారి చేస్తే చాలు అనేవారు. 10 ఏళ్ల క్రితం అక్కర్లేదు, 4 ఏళ్ల క్రితం ఒక ఇంటర్న్షిప్ చాలు అన్నారు, 3 ఏళ్ల క్రితం 2 ఇంటర్న్షిప్లు కావాలన్నారు. ఈరోజు 4-5 ఇంటర్న్షిప్స్ ప్రాజెక్టులు ఉంటే తప్ప సరిపోవు, మ్యాండేటరీ చేసేసారు. ఇలాంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, సమ్మర్లో జాబ్ చేసే అవకాశం, ఇలాంటి అవకాశం 100కి 3-4 కాలేజీల్లో తప్ప ఇండియాలో అవకాశం లేదు. ప్రపంచంలో కూడా 100కి 5-6 కాలేజీల్లోనే అవకాశం ఉంది. ఇట్ ఈజ్ నాట్, ఇప్పుడు మీరు ఒక్కరే ఎంత హార్డ్ వర్క్ చేసినా, మీ దగ్గర ఎంత తెలివి ఉన్నా, అసలు మీకు ఆపర్చునిటీ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? మీరే చెప్పండి. మీకు ఆపర్చునిటీ ఇవ్వలేదండి అసలు ఎవడను, మీ దగ్గర విపరీతమైన తెలివి ఉందండి, ఏం చేస్తారు? అసలు ఇంటర్న్షిప్స్కి వెళ్ళాలి అంటే కాలేజీకి ఒక రెప్యుటేషన్ ఉండాలి, కాలేజీకి ఒక నెట్వర్క్ ఉండాలి, కాలేజీకి ఒక రకమైన ఇండస్ట్రీస్తో టైఅప్ ఉండాలి. ఇండస్ట్రీ టైఅప్ అంటారండి. అప్పుడు కాలేజీ కూడా పోర్టల్లోంచి వెళ్ళి మీరు అప్లై చేస్తారు. అంతే కదండి. వెళ్ళి నేను పలానా చదువుకున్నాను, ఇది చదువుకున్నాను, అది ఇది అని చెప్పేసి అక్కడ ఎవడో ప్రొఫెసర్ రికమెండేషన్ లెటర్ రాస్తాడు. రోడ్డు పక్కన కాలేజీలో చదువుకుంటే ప్రొఫెసర్ ఎవడ రాస్తే ఎవడ పట్టించుకుంటాడు? మీరే చెప్పండి. అలాంటి కాలేజెస్ ఏమున్నాయంటారు? మనకి ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 80-90 కాలేజెస్ వరకు ఐఐటీస్ ఉన్నాయండి, చక్కగా ఎన్ఐటీస్ ఉన్నాయి, IIITs ఉన్నాయి. ఇప్పుడు ఐఐటీస్ మీకు దగ్గర 23 ఉన్నాయండి, ఎన్ఐటీస్ 35 ఉన్నాయండి, IIITs 22 ఉన్నాయండి. మంచి సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే వేరే కొంచెం ప్రెస్టేజ్ IISCRs అని, ఇలాంటివి దగ్గర 100 కాలేజీల వరకు ఉన్నాయి, లేకపోవడం ఏం లేదండి. ఈ 100 కాలేజీలు ఎక్కడికైనా వెళితే కనీసం అట్లీస్ట్, అంటే నేను చెప్పేది అన్ని బ్రాంచ్ల వాళ్ళకి అందరికీ అవకాశం వస్తుందని నేను చెప్పను, కానీ కనీసం మీకు అలా దూచుకుని వెళ్ళడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ అది. ఇట్స్ నాట్ అబౌట్ ద కాలేజీ ఎడ్యుకేషన్ కాదు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ కాలేజీలో ఎవరో సరిగ్గా చెప్పరు కదా సార్, ఆన్లైన్లో చదువుకుంటే వస్తుంది కదా. ఆన్లైన్లో చదువుకుంటే నీకు వస్తుంది, ఆన్లైన్లో నీకు మిగతా రావు కదా. రికమెండేషన్ లెటర్ రాసేవాడుగా ఉండడో, నీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉండదు, నీకు ఒక పాత నెట్వర్క్ ఉండదు. ఇప్పుడు లింక్డ్ఇన్లోకి ఏం చెప్పుకుంటాను ఆన్లైన్లో చదువుకుంటే. సో డెఫినెట్గా అంటే అదొకటి. అట్లాగే ఎవరైతే ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నారో మార్కెట్లో, దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఎవరైతే ఉన్నారో వీలున్నంత వరకు కూడా మీరు మంచి కాలేజీలో చదివి ఉండకపోతే, లేదంటే మంచి స్కిల్ లేకపోతే,
కొంతమంది కాలేజీలో చదవకపోయినా కూడా స్కిల్ ఉంటుందండి. మంచి స్కిల్ లేకపోతే ఏదో ఒక షార్ట్ టర్మ్ కోర్సులాగా మీరు నేర్చుకుని ఉంటే మాత్రం కొంచెం మీకు ఏజ్ 30 years 35 30 ఆ రేంజ్లో ఏజ్ ఉంటే మాత్రం వీలున్నంత వరకు కూడా ఇంకా ఏదైనా బెటర్ స్కిల్ సెట్ ఒక ఫుల్ టైం కోర్స్ కింద 1 year 2 years లాంటి కోర్సు మీకు ఫైనాన్షియల్గా పర్వాలేదు అనుకుంటే దయచేసి కొంచెం బెటర్ స్కిల్ నేర్చుకునేటట్టుగా ఒక మంచి డిగ్రీ చేయండి. ఎక్కడో చోటకెళ్ళి ఇండియాలోనో అబ్రాడ్లోనో చేసినట్లయితే మీకున్న జాబ్ ఎక్స్పీరియన్స్కి ఆ స్కిల్ మీకు తోడవుతుంది. కాబట్టి ఆ కాలేజీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఆలమనస్సు, పాత స్టూడెంట్స్ ఇదంతా మీకు యాడ్ అయ్యి మీకు ఒక కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప నేను .NET నేర్చుకున్నాను, నేను జావా నేర్చుకున్నాను, లేకపోతే ఇదేదో నేర్చుకున్నాను, నేను ఇంతకుముందు ఏది చేయను, లేకపోతే నాకు బాడీ సహకరించట్లేదు, నాకు పెళ్ళి అయిపోయింది, లేకపోతేనేమో నేను చేయలేను, ఇది నడవదండి. ఇంకా ఇప్పుడు అంతా కూడా స్పీడ్ యుగం అండి. సో ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా స్కిల్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది కాలేజ్, క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా మ్యాటర్. ఫ్యూచర్లో ఇప్పుడు లే ఆఫ్లు మనం ఏదైతే మన కంపెనీస్లో చెప్పుకున్నామో ఫ్యూచర్లో కూడా ఈ లే ఆఫ్స్ అనేవి డెఫినెట్గా దీన్ని ఏమనుకుంటారంటే చాలామంది రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. అయితే కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ లేదా వద్దు, రాంగ్గా అర్థం చేసుకుంటారండి మన వ్యూవర్స్. సో మేబీ మీకు ఆ డౌట్ వచ్చి ఉండొచ్చు నేను చెప్తున్నప్పుడు. అదేంటి సార్ మరి ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అసలు కంప్యూటర్ సైన్స్ ఎందుకు, మనకి వేరే ఫీల్డ్ ఇంకా వరస్ట్గా ఉన్నాయి. ఇదైతేనే ఇంకా బెటర్ అండి, ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక టెక్నాలజీ దూసుకెళ్తుంది. ఇప్పుడు హెల్త్ సెక్టర్లో ఉందండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు హెల్త్ ఇండస్ట్రీలో మొత్తాల్లో టెక్నాలజీ ఉంది కదా. మీరు టెక్నాలజీ లేని సెక్టర్ లేదు ఇప్పుడు. ఏదో చెప్పండి, మీడియా లేదా, ఏది లేదు, ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉంది. సో డెఫినెట్గా టెక్నాలజీ ప్రతి ఫైనాన్స్ కంపెనీలో ఉంది, ప్రతి కన్సల్టెన్సీ ఫర్మ్లో ఉంది, ప్రతి ఇంజనీరింగ్ దాంట్లో ఉంది, ప్రొడక్షన్లో ఉంది, ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీ ఉంది. కాబట్టి టెక్నాలజీని తప్పించుకోని వేరే ఇండస్ట్రీకి వెళ్ళడం కుదరదు. మీరు ఎట్టి పరిస్థితులు ఉండి తీరాలి. అంటే ఎక్స్ట్రీమ్గా ప్రొఫెషనల్ కోర్సులు అయితే లాయో లేకపోతే ఏదైనా మెడిసిన్ అలాంటివి తప్ప 3-4 కోర్సులు తప్ప మిగిలిన సందర్భాల్లో మీరు టెక్నాలజీని తప్పించుకుని ఇంకా ఏమన్నా స్మూత్ ఫీల్డ్ ఉంటుందా, కడుపులో నీళ్ళు కదలకుండా ఉద్యోగం చేస్తే జీతాలు వస్తాయని అడుగుతూ ఉంటారు పేరెంట్స్. అది అమాయకత్వం అది. సో డెఫినెట్గా మీరు జనాభా పెరుగుతున్నారు, ఆపర్చునిటీస్ తగ్గుతూ ఉంటాయి టెక్నాలజీ పెరగడం వల్ల. సో డెఫినెట్గా కొంచెం మంచిగా చదువుకుని మంచి కాలేజీల్లో మంచి స్కిల్ కానీ తెచ్చుకున్నట్లయితే ఇలాంటి ఒడిదుడుకుల్ని తట్టుకునే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీన్ని దయచేసి మన వ్యూవర్స్ కానీ అందరూ కూడా గుర్తించి దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బందులు ఉండవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా విలువైన సూచనలు అందజేశారు. చూసారుగా సతీష్ గారు చెప్పినటువంటి సలహాలు, సూచనలు. డెఫినెట్గా కూడా ఎవరైతే ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారో లేదంటే ఆల్రెడీ ఐటీ ఉద్యోగాల్లో ఉన్నారో వారంతా కూడా సతీష్ గారు ఇచ్చినటువంటి విలువైన సూచనలను దయచేసి అర్థం చేసుకుంటారంటూ కూడా ప్రైమ్9 ఎడ్యుకేషన్ కూడా కోరుకుంటుంది. ఇది వాళ్ళ ప్రైమ్9 ఎడ్యుకేషన్ విద్యా ఉద్యోగ అవకాశాలు. కీప్ వాచింగ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
మన Prime9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.